ఇది 12 సమానమైన వాల్యూ ఇచ్చాడు, ఇది x, ఇది x. సేమ్ అదే స్టెప్ 1 స్టెప్ 2 అర్థం చేసుకొని చేస్తే చాలా ఈజీగా మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. ఏబిసి అనేటి త్రిభుజంలో 3 భుజాలు కనుక అయినట్టు అవుతే b మైనస్ ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి ప్లస్ ఏ, b మైనస్ ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి ప్లస్ ఏ. ఎప్పుడు సార్ ఇది? ఏబిసి అనేటి దే ఆర్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఏబిసి ఆర్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఏబిసి త్రిభుజంలో 3 భుజాలు కనుక అయినట్టు అవుతే b మైనస్ ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి ప్లస్ ఏ. 12 మైనస్ 12 0 లెస్ దాన్ ఎక్స్. 12 ప్లస్ 12 24. అంటే ఎక్స్ అనేది 0 నుంచి 24 మధ్యలో, 0 నుంచి 24 మధ్యలో ఏదైనా పూర్ణాంకం తీసుకోవచ్చు. 12 మైనస్ 12 12 మైనస్ 12 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 12 ప్లస్ 12. 0 నుంచి 24 మధ్యలో ఏదైనా తీసుకోవచ్చు. స్టెప్ 1. స్టెప్ 2 లార్జెస్ట్ సైడ్ ఏమవుతుంది? ఇక్కడ లార్జెస్ట్ సైడ్ ఎప్పుడూ కూడా అన్ఈక్వల్ సైడ్ బేస్ అవుతుంది. ఏ ట్రయాంగిల్ ఇది ఇచ్చాడు? అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఇచ్చాడు. అధిక కోణ త్రిభుజాలు ఇచ్చాడు. అధిక కోణ త్రిభుజాల్లో రైట్ కండిషన్ ఏంటి సార్? లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ s1 స్క్వేర్ ప్లస్ s2 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 12 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 12 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 144 ప్లస్ 144. ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 288. ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 288. 288 కంటే ఎక్కువ ఉన్న వాల్యూలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. 16 స్క్వేర్ ఇది 256. 17 స్క్వేర్ 289. 17 18 19 20 21 22 23. 17 to 23 మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 వాల్యూలు తీసుకోవచ్చు. ఆ వాల్యూలు ఏంటేంటి సార్? 12 12 17, 12 12 18, 12 12 19, 12 12 23 వరకు. చాలా మంచి క్వశ్చన్ ఇది. సమద్విబాహు త్రిభుజం. ఈ క్వశ్చన్ ముందున్న క్వశ్చన్. సమద్విబాహు త్రిభుజంలో 2 సైడ్లు ఈక్వల్గా ఉంటాయి. ఆ వాల్యూ ఒకటి ఇచ్చాను, అది ఒక రకమైన క్వశ్చన్. సమద్విబాహు త్రిభుజంలో అన్ఈక్వల్ సైడ్ ఒక వాల్యూ ఇచ్చాను. ఈ 2 వెరైటీలు. ఇట్లా మనము రైట్ సపోజ్గా అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక్కోవచ్చు, అల్పకోణ త్రిభుజం కూడా కనుక్కోవచ్చు. జస్ట్ గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ పెట్టుకుంటే చాలు. గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ పెట్టుకుంటే చాలు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్.